బోరుగడ్డ అనిల్ కుమార్ ఏకంగా హైకోర్టును తప్పుదారి పట్టించాడు. తల్లికి అనారోగ్యం అంటూ ఫేక్ డాక్టర్ సర్టిఫికెట్లు సబ్మిట్ చేసి మధ్యంతర బెయిల్ తెచ్చుకున్నాడు. గడువు ముగియటంతో మరోసారి తల్లికి అనారోగ్యం కారణం చూపించి రెండోసారి బెయిల్ తెచ్చుకున్నాడు. అనుమానం వచ్చి చెక్ చేయగా అది ఫేక్ డాక్టర్ సర్టిఫికెట్ అని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన తర్వాత డాక్యుమెంట్లు పూర్తి స్థాయిలో చెక్ చేయకుండా బోరుగడ్డ అనిల్ కుమార్ను అంత ఈజీగా ఎలా రిలీజ్ చేశారని విమర్శలు వస్తున్నాయి. వైసీపీ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, వారి కుటుంబాలను టార్గెట్గా గుంటూరుకు చెందిన బోరుగడ్డ అనిల్ కుమార్ చెలరేగిపోయాడు. బోరుగడ్డపై ఏపీ వ్యాప్తంగా సుమారు 14 కేసులు నమోదయ్యాయి. ఒక వ్యక్తిని కత్తితో బెదిరించి హత్యాయత్నం చేసిన కేసులో అరండల్పేట పోలీసులు గత ఏడాది అక్టోబర్ నెలలో బోరుగడ్డ అనిల్ కుమార్ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అనంతరం అతన్ని రాజమండ్రి సెంట్రల్ జైలులో ఖైదీగా ఉంచారు. పలు కేసుల్లో బోరుగడ్డ అనిల్కు మధ్యంతర బెయిల్ వచ్చింది. కానీ అనంతపురం సిటీ పోలీసులు నమోదు చేసిన కేసులో ఎలాంటి బెయిల్ మంజూరు కాలేదు. ఈ క్రమంలో తన తల్లికి అనారోగ్యంగా ఉందని, ఆమె గుండె జబ్బు, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతుందని, ఆమెకు చికిత్స చేయించేందుకు తనకు బెయిల్ మంజూరు చేయాలని ఫిబ్రవరి 14న అనిల్ కుమార్ హైకోర్టుకు వెళ్లాడు. తల్లి పద్మావతికి ఉన్న అనారోగ్యంపై మెడికల్ సర్టిఫికేట్ సైతం సబ్మిట్ చేశాడు. బోరుగడ్డ అనిల్ పిటిషన్ లంచ్ మోషన్గా స్వీకరించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి నిందితుడికి ఫిబ్రవరి 15 నుంచి 28వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. ఫిబ్రవరి 28న సాయంత్రం 5 గంటల వరకు లొంగిపోవాలని సైతం ఆదేశాలతో పేర్కొన్నారు. సరిగ్గా బెయిల్ ముగియగానే బోరుగడ్డ అనిల్ కుమార్ జైలు సూపరింటెండెంట్ వద్ద లొంగిపోయాడు. తన తల్లి ఆరోగ్యం క్షీణించిందని, చెన్నైలోని ఆసుపత్రిలో మెరుగైన వైద్యం చేయించాలని మార్చి 1న హౌస్ మోషన్ పిటిషన్ వేశాడు. గుంటూరు లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ పివి రాఘవ శర్మ మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చినట్లుగా కోర్టుకు సబ్మిట్ చేశారు. ఆయన తరపు లాయర్ ఈ సర్టిఫికేట్ను కోర్టులో సబ్మిట్ చేసి బోరుగడ్డ అనిల్ కుమార్ మధ్యంతర బెయిల్ను పొడిగించాలని రిక్వెస్ట్ చేశారు. పద్మావతికి సంతానం పిటిషనర్ ఒక్కడే అని, తల్లి చికిత్స కోసం బోరుగడ్డ అనిల్కు బెయిల్ పొడిగించాలని వాదనలు వినిపించారు. మార్చి 11 వరకు మధ్యంతర బెయిల్ పొడిగిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. అయితే గుంటూరులో కార్డియాలజిస్టు పెద్ద కేసులను సైతం పరిష్కరించాడని, చెన్నై అపోలో ఆసుపత్రికి ఎందుకు రిఫర్ చేశారా అని ఆరా తీయగా అసలు విషయం వెలుగు చూసింది. బోరుగడ్డ అనిల్ కుమార్ తనకు బెయిల్ కోసం ఫేక్ మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చారని తేలింది. అనంతపురం పోలీసులు కోరడంతో గుంటూరు పోలీసులు స్థానిక హాస్పిటల్కు వెళ్లి ఆరా తీయగా అదంతా కట్టుకథ, ఫేక్ సర్టిఫికేట్ అని తేలటంతో ఆశ్చర్యపోవటం పోలీసుల వంతైంది.